కొండ నాలుకకు మద్దు వేస్తే ఉన్న నాలుక ఓడిపోయిన చందంగా ఉంది ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పనితీరు. సమీకృత మార్కెట్ పేరుతో ప్రభుత్వ భవనాలను కూల్చి ఇటు అధికారులను అటు చిరు వ్యాపారులను రోడ్డున పడేశారు. ప్రభుత్వ భవనాలు లేక అధికారులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారాలు చేసుకోలేక పోలీసులతో నానా తంటాలు పడుతున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్లోని ఎంపీడీఓ ఆవరణలో 2021లో నాటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో స్థానికులు రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ భవనాలను కూల్చవద్దని ఇటు ప్రజలు అటు ప్రజా ప్రతినిధులు మొరపెట్టుకున్నా వాటిని పట్టించుకోకుండా చిరుమర్తి లింగయ్య 4 కోట్ల విలువైన ప్రభుత్వ భవనాలను కూల్చి ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు శంకుస్థాపన చేశారంటున్నారు స్థానికులు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించే స్థలానికి ఒకవైపు ఎస్సీ బాలుర వసతి గృహం, మరోవైపు బీసీ బాలుర గృహం ఉండటంతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నుంచి వచ్చే దుర్గంధంతో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. 2 బ్లాక్లు నిర్మించిన కాంట్రాక్టర్ మొదటి విడత డబ్బులు కూడా రాక మధ్యలోనే వదిలేసి పారిపోయాడన్నారు స్థానికులు. ప్రభుత్వ భవనాలు సమీకృత మార్కెట్ పూర్తి చేయకుండా ప్రజల సొమ్ము నీళ్లుపాలు చేశారని విమర్శించారు. ఈ మార్కెట్ కోసం చాలా ఇబ్బంది అవుతుందండి. రోడ్డు మీద బతుకుతున్నాము. మార్కెట్ తేటగా అయినట్టుంటే మేము అల్ల కూర్చొని నమ్ముకుంటాం కదా. ఈ రోడ్డు మీద చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇబ్బంది అనే ఉంటుంది. వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అది తొందరగా దయచేసి చేసి ఉంచండి, మేము అందులోకి పోతాము. చేపల మార్కెట్ లేక చాలా ఇబ్బంది అవుతుందని, రోడ్డు మీద బతుకుతున్నామని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తి కాకపోవడంతో వర్షానికి తడుస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటగా మేం కోట దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళమని, అక్కడ ట్రాఫిక్ సమస్య ఉందని పంపిస్తే కరెంట్ ఆఫీస్ దగ్గర చేపలు అమ్ముకునే వాళ్ళమని స్థానికులు అంటున్నారు. ఇక్కడ సమీకృత మార్కెట్ నిర్మిస్తామని తమ మడిగలను కూల్చివేసి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. వీలైనంత త్వరగా మార్కెట్ను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. చేపల మార్కెట్ మాకు ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్. మేము మస్తు బాధపడుతున్నాం. అక్కడ కోర్టు కాడి పోతే ఆడ తీసేసిర్రు, బిడ్ల బండి కాడ ఈడ తీసేసిర్రు, శుభ కాంప్లెక్స్ కాడ ఇక్కడ తీసేసిర్రు, మళ్ళీ ఈడ కరెంట్ ఆఫీస్ కాడ ఇక్కడ తీసేసిర్రు, లాస్ట్కు మోనెట్ హాస్పిటల్ కాడ వేసిర్రు సార్. మాకు మస్తు బాధ ఉంది. రోడ్డు మీద ఉంటే పోలీసు వాళ్ళు ఇల్లుగే ఉంటుండ్రు. అమ్మటానికి భలే ఇబ్బందులు ఉన్నాయి. షాపులు ఉన్న షాపులన్నీ ఉంచే కట్టునే ఉంచక అంత కొట్టేసి అంత ఏడకాడి కూల కొట్టేసి ఇప్పుడు చాలా మాకు బాధలు ఉన్నాయి. ఆనొస్తే ఎండ వస్తే గిత్త గుడిసెలు వేసుకుంటే ఆ ఎండల్లే నిలుగుతున్నాం. ఆనొస్తే ఉరుకుతున్నాం. ఎట్లా ఉరకాలి సార్? మాకు మళ్ళీ ఇబ్బంది. మేము రోడ్డు మీద బతుకులు మాయి వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి సార్. మీరు ఎట్లా చేసినా మాకు న్యాయం చేయాలి. 10 ఏళ్ల నుంచి చేపల మార్కెట్ కడతామని చెబుతూనే ఉన్నారని, కానీ ఇప్పటి వరకు అది నెరవేరలేదని ఆరోపించారు స్థానికులు. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని, ఇప్పటికైనా తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వీలైనంత తొందరగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో అదే చోట ప్రభుత్వ భవనాలను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ మాది నకరకల్ అండి. చేపల మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు ఇక్కడ చేపల మార్కెట్ కడతానని గత 10 ఏళ్ల నుంచి చెప్తూనే ఉండరు, కానీ ఆ మార్కెట్ ఎప్పుడూ నిలిచలేదు. మేము ఈ రోడ్డు మీద బతుకుతున్నాం. ఇట్లా ఎన్నేళ్ళు బతకాలి? ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఈ రోడ్ల మీదనే బతకాల్సి వస్తుంది. మా బతుకు ఎండకు ఎండుతున్న వాన దశగో చెత్తిళ్ళు కట్టుకొని ఇక్కడ రోడ్ల మీద బతుకుతున్నాం. మాకు ఎవరైనా దయచేసి మాకు ఒక స్థానం కల్పించండి.